వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రశాంతి రమేష్. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఫిష్ చనా కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ఇదిగోండి ఫిష్ చనా అయితే వేసాను. దీనికి అల్లం పసుపు యాడ్ చేశానండి. దీనికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. దీనికి ఉప్పు కూడా యాడ్ చేసుకున్నామండి. కొంచెం ఉప్పు, కారం కూడా కొంచెం యాడ్ చేసుకున్నామండి. ఇది బాగా మరిగిపోనంతా వాటర్ అంతా ఇదైతే ఉడుకుతుందండి. ఉడికే లోపల మనము 4 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, కొత్తిమీర, అలాగే కరివేపాకు ప్రిపేర్ చేసుకున్నామండి. రెడీ చేసుకున్నాము. ఇప్పుడైతే నేను కడాయి పెట్టి చూడండి ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు మొత్తం యాడ్ చేశాను. మగ్గనిస్తున్నాను. ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే కొంచెం యాడ్ చేద్దాం, ఎందుకంటే మనము ఫిష్ చనాలోని యాడ్ చేసాం కదండి. ఓకే, మగ్గినద్దాం. ఇదైతే ఉడుకుతుంది చూడండి. వాటర్ అంతా కంప్లీట్ అయ్యే వరకు ఉంచుతాం దీన్ని. అప్పుడైతే మనకి మనం వేసిన మసాలా అనేది దానికి పెట్టేస్తామండి ఫిష్ యాక్కి. ఓకే, గుడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. కోనసీమ స్టైల్లో వండుతున్నాము. మీరు కూడా ట్రై చేయండి. చూడండి దగ్గరికి వచ్చేసి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే చిన్న పీసెస్గా చల్లారిన తర్వాత కట్ చేద్దాం. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి చూడండి. ఇదైతే యాడ్ చేసాం చూడండి కడాయిలోకి. ఇప్పుడు మనం కొంచెం కలుపుకుందాం. అంటే ఇది మరీ గుడ్డు ఫ్రైలా కాకుండా మనం కొంచెం ముక్కలు కింద చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. మరీ పీస్ కింద బాగోదు. ముక్కలు కింద అయితే చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇందులోకి ఇప్పుడు కొంచెం సాల్ట్, కారం, పసుపు యాడ్ చేసుకున్నామండి. కొంచెం మసాలా కూడా ఇప్పుడైతే అన్నీ యాడ్ చేశానండి. ఇది కొంచెంసేపు ఫ్రై అవనక్కడ ఫ్రెండ్స్. ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది. ఇదిగోండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం బాగా బ్రౌన్ కలర్లో దోరగా వేగింది కదండి. చాలా బాగుంటుంది. పిల్లలు మంచి ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం అండి.